నమస్తే, నేను కల్పన. అభివృద్ధికి అందరూ సహకరించాల్సిందే. కానీ అభివృద్ధి పేరుతో బతుకు బుగ్గి చేస్తామంటే ఎవరు సహకరిస్తారు? ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో జరుగుతున్నది ఇదే. ప్రజలు త్యాగాలు చేయాలంటున్న సర్కార్ ఏం చేస్తోంది? కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు రైతుల పొట్టలు కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారుల జేబులు నింపాలనుకుంటోందా? రాజధాని పేరుతో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దందా చేస్తోందా? ఇదే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. రాజధాని కోసం రకరకాల కసరత్తులు చేస్తున్న ఏపీ సర్కార్ భారీ స్కెచ్ వేసింది. పైసా ఖర్చు లేకుండా భూములు తీసుకునేందుకు తెలివైన పథకమే రచించింది. దీనికి ల్యాండ్ పూలింగ్ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. ఏపీ రాజధాని కోసం తొలి విడతగా గుంటూరు జిల్లాలో 30,000 ఎకరాల భూముల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానది ఒడ్డున ఉన్న తూళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో భూములు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మొత్తం ప్రక్రియను 3 నెలల్లోగా పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములన్నీ ఎకరా 2 ఎకరాల్లో సాగు చేసుకుని జీవించే చిన్న సన్నకారు రైతులవే. ₹1 కూడా చెల్లించకుండా భూముల్లో సింహభాగాన్ని తన చేతుల్లోకి తీసుకునేలా విధానాన్ని అమలు చేయనుంది. రైతుల నుంచి తీసుకునే భూములను డెవలప్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తారు. ఆ తర్వాత రైతులకు ఎకరాకి 1000 గజాల చొప్పున స్థలం ఇస్తారు. ఎసెంట్ భూములైతే ఎకరాకు 700 గజాలు మాత్రమే ఇస్తారు. రైతులను కన్విన్స్ చేసి ప్రజా రాజధాని నిర్మించడానికి 17 గ్రామాల ముందు ఎంపిక చేయటం జరిగింది. తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలు, టోటల్ గా 17 గ్రామాలు. సుమారు ఈ గ్రామాల్లో సుమారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో రైతులను ఒప్పించి రైతుల యొక్క సానుకూలతతోటి ఈ యొక్క ప్రజా రాజధాని నిర్మించాలనేటువంటిది ఫస్ట్ పాయింట్. తొలి విడత భూ సమీకరణ పూర్తయ్యాక ఆ తర్వాత మరో 60,000 ఎకరాలు సమీకరిస్తామని ప్రభుత్వం. రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమంటూ రైతుల భూములను నయానో భయానో స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదులుతోంది. భూమిలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతన్న పొట్టగొట్టి రియల్టర్ల జేబులు నింపడంతో పాటు ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా అప్పనంగా భూమి సొంతం చేసుకునేలా భూసేకరణ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. రాజధాని కోసం తొలి విడతగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో 30,000 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని, దీన్ని 3 నెలల్లోగా పూర్తి చేయాలని టీడీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ భూములన్నీ ఎకరా 2 ఎకరాల్లో సాగు చేసుకుని జీవించే చిన్న సన్నకారు రైతులవే. ₹1 కూడా చెల్లించకుండా భూముల్లో సింహభాగాన్ని తన చేతుల్లోకి తీసుకునేలా విధానాన్ని అమలు చేయనుంది. రైతుల నుంచి సేకరించిన భూమిలో ప్రతి ఎకరా అంటే 4,800 గజాలకు ఆ భూమిని అభివృద్ధి చేసిన తరువాత 1000 గజాలు తిరిగి ఇస్తామని తాజాగా ప్రకటించింది. ఆ భూములు పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములైతే ఎకరాకు 750 గజాలు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అది కూడా అభివృద్ధి చేసిన తరువాత లాటరీ పద్ధతి ద్వారా రైతులకు వాటా భూములు ఇవ్వాలని తీర్మానించింది. రైతుల నుంచి భూమిని తీసుకుని అభివృద్ధి చేసే వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో పెడతారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలు తమ సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు 4-5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత అందులో కొంత భాగం రైతులకు, మరికొంత భాగం రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించి మిగతా భాగాన్ని ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా అభివృద్ధి చేసిన భూమి లభిస్తుంది. రియల్టర్లు తమకు కేటాయించిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని లాభపడతారు. ఇక రైతుకు దక్కేది ఏ 4-5 ఏళ్లకో తమ భూమిలో ఓ పిడికెడు భాగం. ఆ భూమికి భవిష్యత్తులో మంచి ధర వస్తుందనేది సర్కారు చూపిస్తున్న రంగుల కళ. ఈ రోజున ఇక్కడ క్యాపిటల్ అనగానే భూములకి ధరలు కూడా
బాగా పెరిగినాయి. కనుక రేపు రాజధాని వచ్చిన తర్వాత ఆ భూముల ధరలు ఇంకొక 4 రెట్లు రైతాంగానికి కూడా ఆ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఈలోగా ఏటా ఎకరాకు 25,000 చొప్పున 10 ఏళ్ల పాటు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఆ 25,000ను కూడా రియల్టర్ల నుంచే ఇప్పిస్తారనేది నిపుణుల మాట. ఏళ్ల తరబడి భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులు, వారి కుటుంబాలు ఈ 25,000తో బతికేదెలా? వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని కుటుంబం ఏమైపోవాలి? 1 కాదు 2 కాదు, మొత్తం 30,000 ఎకరాల భూమి అంటే దాదాపు 25,000 మంది రైతు కుటుంబాలు వీధిన పడనున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. రాజధానికి అవసరమైన భూమిని పెట్టుబడి లేకుండా సంపాదించేందుకు ప్రభుత్వం పూలింగ్ పేరుతో రియల్ దందా చేస్తూ రైతు కుటుంబాలను బలిచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూములు ఇచ్చేందుకు రైతులు ఎందుకు ఒప్పుకోవడం లేదు? భూములు ఇస్తే ఎదురయ్యే పరిణామాలు ఏంటి? ఈ కోణంలో ఆలోచించగలిగితే రైతుల దూరదృష్టి అర్థమవుతుంది. ఎందుకు ఇవ్వనంటున్నారో బోధపడుతుంది. వ్యవసాయ ప్రాంతమైన తూళ్లూరు మండలానికి రాష్ట్రంలోనే ఏ జిల్లాకు లేని ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా 3 ఎత్తిపోతల పథకాలు ఇక్కడే ఉన్నాయి. సారవంతమైన భూములతో సిరి సంపదలకు నిలయం, నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా రైతులు బంగారు పంటలు పండిస్తూ ఉంటారు. తూళ్లూరు మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు, మొత్తం 33,247 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ వేలాది ఎకరాల్లో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు సాగవుతూ ఉంటాయి. దాదాపు 15,000 మంది రైతులు సేద్యాన్ని, 50,000 మంది కూలీలు శ్రమను నమ్ముకొని బ్రతుకుతున్నారు. పచ్చని పంటలతో కళకళలాడే ప్రాంతం చెంత కృష్ణానదీ పాయ మరింత అందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తోంది. ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో మండలాల్లోని 12 గ్రామాలలో భూగర్భ జల సంపద తొణకిసలాడుతూ ఉంటుంది. ఏడాదికి 3 పర్యాయాలు 3 రకాల పంటలు సాగు చేసే రైతులు జిల్లాకు ఆహార ఉత్పత్తుల అందజేతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అలాంటి భూములను ప్రభుత్వం తీసుకుంటే ఇప్పటి వరకు పండే పంటల పరిస్థితి ఏంటి? వ్యవసాయ ఉత్పత్తుల మాట ఏంటి? ఆదాయ వనరుల మాట ఏంటి? అందుకే సమాజ శ్రేయస్సు కాంక్షిస్తున్న తూళ్లూరు రైతులు పంటలు పండే సారవంతమైన భూములు ఇవ్వబోమంటున్నారు. ప్రభుత్వం అనుకున్నదే జరిగితే సిరికి ఉరేనంటున్నారు. 3 పంటలు పండే భూమి 15 అడుగుల వాటర్ ఇక్కడ నాబార్డ్ స్కీమ్స్ 3 స్కీమ్స్ ఉన్నాయి. ఈ పొలానికి నీళ్లు అందించడానికి ఈ మండలానికి ఖాళీ చేయమంటారు. దారుణం కదండి ఇది. రాజధాని నిర్మాణం కోసం తూళ్లూరు మండలంలో భూ సమీకరణ ఇటు రైతులు అటు ప్రజల్లో కలకలం రేపుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. పంటలు పండని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా ఈ మండలంపైనే సీఎం ఎందుకు దృష్టి సారించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం పంపిన అధికారులు బలవంతంగా రైతులను ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని వారు నిలదీస్తున్నారు. మా ఉన్న సన్నకారు రైతులమే, మేము బతికే దాని మీదే. మేము రాజధాని గురించి మేము పొలం ఇవ్వండి, మేము 10% ఎలా బతకాలి? ఇప్పుడు 40% అంటున్నాడు, 20% అంటున్నాడు. ఎలా బతకాలి? మేము ఎలా బతకాలి? మేము ఇయ్యం. మాకు 3-4-5 పంటలు పడుతుంది సంవత్సరానికి వచ్చి, లేక దాని మీద బతికేవాళ్ళం మేము రాజధానికి మాత్రం ఎట్టి సమస్యలు కూడా ఇవ్వం. అసలు మేము మా ప్రేమ ఇస్తాం, మేము పొలం మాత్రం ఇస్తానికి పరిస్థితి జరగదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి వీల్లేదు. ఇట్నే నాయకులు వచ్చి లంచాలు నూకి డబ్బులు నూకి అందరూ ఒప్పుకుంటున్నారని చెబుతున్నారు. ఎవరు ఒప్పుకోవట్లా. ఎవరి కాడికే తిండి నిద్ర ఆహారం లేకుండా చస్తున్నారు. ఒకరికొకరు ఇళ్లలో పడి బయటికి రాలేక కోర్టుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు ఉండదు చాలు, రేట్లు పెదకపోయినా మాకు బాధ లేదు. మాకు తినడానికి మా పిల్లలు ఏం కావాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? ఉంది 1 ఎకరం, 1 ఎకరంలో 8 సెంటు ఇస్తాడు. 8 సెంటుని మనం ఏం చేయాలి? మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలిద్దరిని అట్ట బతికేయాలి నేను. ఇక్కడే రాజధాని రాబోతుందనే ప్రచారం ఊపందుకోగానే తూళ్లూరు మండలంలో ఎకరం పొలం 1 కోటికి పైగా కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొచ్చారు. అక్కడక్కడా కొనుగోలు చేశారు. ఇంతలోనే ప్రభుత్వం భూసేకరణ జరుపుతుందని తెలియగానే 1 కోటి నుంచి 50 లక్షలకు దిగజారాయి. రైతుల బలహీనతలను వాడుకుంటూ రియల్టర్లు భూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
రాజధాని కోసం రైతుల మెడపై కత్తిపెట్టిన ఏపీ సర్కార్ పెద్దోళ్లకు మాత్రం ఊడిగం చేస్తోందా? వందలాది ఎకరాలు కొన్న ప్రముఖుల కొమ్ము కాస్తోందా? భూ సమీకరణ నుంచి కొన్ని గ్రామాలను మినహాయించడం చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు రైతులు. భూసేకరణపై రైతుల్లో సవాలక్ష అనుమానాలు, భయాందోళనలు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానదిని ఆనుకుని ఉన్న 17 గ్రామాల్లో సుమారు 21,000 మంది రైతులకు పట్టాభూములున్నాయి. వీటితో పాటు మరో 2,000 మంది పేదలకు 20 ఏళ్లకు పూర్వమే సుమారు 3,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూముల్ని అసైన్ చేశారు. ఈ లెక్కన 17 గ్రామాల్లో దాదాపు 24,000 మంది రైతులు వ్యవసాయం ఆధారంగా బతుకుతున్నారు. ఎకరాకు ఏడాదికి 50,000 నుంచి 60,000 దాకా సంపాదిస్తున్నారు. ఇలాంటి భూముల్ని రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేయాలని ప్రభుత్వం వారి నెత్తిన కత్తి పెడుతోంది. ప్రజా రాజధాని నిర్మాణం చేసేటప్పుడు ప్రజల సహకారం, రైతుల సహకారం తప్పనిసరి. ఎందుకంటే ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాం తీసుకునేటప్పుడు తప్పకుండా దానికి సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈనాడు ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో వచ్చేటువంటి వారికి బెనిఫిట్ ఉండేటువంటి విధంగా కూడా ఈరోజు క్యాపిటల్ డెవలప్ అయితే మంచి ప్రయోజనం రైతాంగానికి కూడా చేకూరేటువంటి అవకాశం ఉంది. రైతు ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందో దాన్ని బట్టి నిర్ణయించడం కూడా జరిగింది. దాన్ని బట్టి నిర్ణయించాం. ఎందుకంటే ఒక ఎకరాకు 25,000 రూపాయలు. ఈ రోజు కౌలు అంతకన్నా లేదు. పంట పండించినా కూడా సుమారుగా 25,000 వస్తుందనేటువంటి దాంట్లోనే ఆ యొక్క ధరను నిర్ణయించడం జరిగింది. రాజధాని ప్రకటన విషయంలోనే సవాలక్ష రాజకీయాలు నడిచాయి. ఎన్నో విమర్శలు, ఆరోపణలు అన్నిటినీ దులిపేసుకున్న టీడీపీ సర్కార్ అనుకున్న చోటే రాజధాని కట్టి తీరతామని ప్రకటించింది. బడాబాబులంతా ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ కొనేసుకున్నారు. భూములు కొన్నవారందర్నీ ఎలా సంతృప్తిపరచాలా అని తీవ్రంగా మదనపడ్డ సీఎం చంద్రబాబు చివరకు బెజవాడ పరిసరాల్లో రాజధాని అంటూ ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఇప్పుడు తీరిగ్గా అన్ని లెక్కలు వేసుకున్నాక గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున అని తేల్చేశారు. భూ సమీకరణ కోసం సన్నద్ధమయ్యారు. అయితే పెద్దోళ్లు పెద్ద మొత్తంలో కొన్న భూముల జోలికి పోకుండా బక్క రైతుల బతుకు బుగ్గి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అది ఎమ్మెల్యేలు, ఎంపీలు కొన్నారండి కొన్ని ఓళ్ళల్లో. ఆ ఓళ్ళను తప్పించేసి పక్క ఓళ్ళ హరిచంద్రపురం, వెంకటపాలెం ఆ గ్రామాల్లో కొన్నారు. ఎంపీలు బాగా పలుకుబడి గల నాయకులు కొనుక్కున్నారు. ఆ ఓళ్ళను తప్పించి ఇక మధ్యలో కొంచెం పక్క జరిపి అటు ఇటు తెలియందే ఉంది. రింగ్ రోడ్లు అలా తప్పిస్తూ ఉంటారు కదా, హైదరాబాద్లో ఎలా చేశారో ఇక్కడ కూడా అలా చేద్దామని తప్పించేశారండి. ఎందుకు ఆపారంటే గంగరాజు గారు ముందుగా తిట్టంగా గంగరాజు అని కొన్నారు రాజకీయ నాయకులు. వాళ్ళు ఆపుకుంటారు, వాళ్ళు ఎట్టనే వేస్తారు. ఇప్పుడు వద్దండాపాలెం, వెలంగపూడి, తుళ్ళూరు సన్నకారు రైతు అండి, వీటి మీద పడ్డారు వాళ్ళు. ఇది తీసుకోవాలని అటు వదిలేశారు. వాళ్ళు ఏదైనా చేస్తారు. అది ఎందుకు వదిలేశారు అంటే రాజకీయ నాయకులు మలుపు తిప్పారండి. రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు మలుపు తిప్పేసుకున్నారు. వాళ్ళు ఎటుగా ఉంటే అటు వేస్తారు వాళ్ళు. భూ సమీకరణకు రైతుల్ని నయానో భయానో ఒప్పించి వారి భూములు స్వాధీనం చేసుకునేందుకు 1-2 రోజుల్లో మంత్రులు, టీడీపీ నేతల బృందం కార్యరంగంలోకి దిగనుంది. మంగళగిరి, తుళ్ళూరు మండలాల్లోని 17 గ్రామాల్లో రైతుల సదస్సులు నిర్వహించి భూములు అప్పగిస్తే మీకే మేలు జరుగుతుందని రైతులకు చెప్పడానికి మంత్రుల సబ్ కమిటీ కూడా సమాయత్తమవుతోంది. మాట వింటే సమీకరణ, లేకుంటే సేకరణ అంటూ చంద్రబాబు నోటి నుంచి ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచి బెజవాడ పరిసర ప్రాంతాల్లోని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు అవసరమని పదే చేస్తున్న ప్రకటనలతో రైతులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. టీడీపీ సర్కార్ తీరుపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాలు తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లోని 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణానికి అవసరమైన 30,000 ఎకరాల్ని సేకరిస్తామని చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత సారవంతమైన భూముల్లో ఏడాదికి 3 పంటలు పండించే ప్రాంతాల్లో
రాజధాని నిర్మాణం చేయడాన్ని ఇక్కడి రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలు సైతం రైతుల వాదనతో ఏకీభవిస్తున్నారు. ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణానికి ఈ స్థాయిలో భూములు సేకరించిన దాఖలాలు లేవని, ఇటువంటి అర్థం లేని ప్రకటనలు మానుకోవాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావే విమర్శిస్తున్నారు. చెప్పండి క్లియర్గా, 30,000 ఎకరాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసెంబ్లీ, సెక్రటేరియట్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు, వీటికి ఎంత విస్తీర్ణం కావాలి? మేము 1,00,000 ఎకరాల్లో సుమారుగా ఒక 45,000 ఎకరాలు రోడ్లకి, డెవలప్మెంట్కి, గ్రీనరీకి వాటికి వెళ్తుంది. మిగిలిన దాంట్లో కొంత నిర్మాణం చేయిస్తాము, ఆ నిర్మాణం చేసే వాళ్ళకి మేము భూమి ఇస్తాము అనేటటువంటి విధంగా కూడా చెప్పాను. అందువల్ల రైతుల మనసులో ఏముందంటే, మా పొలాలతో ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా అనేటటువంటి భావన, ప్రశ్న కూడా ఈనాడు ఉదయిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది కొత్తగా, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్ అనేటటువంటిది వచ్చింది. దాంట్లో 100కి 70 మంది రైతులు ఎస్ అంటే తప్ప అడుగు ముందుకేయటానికి వీలైనటువంటి పరిస్థితులు కూడా ఉండయి అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాజధాని ప్రతిపాదిత ప్రాంతాల్లో కూరగాయలు, మిర్చి, అరటి, ఉల్లి, ఆకుకూరలు ఇలా రకరకాల పంటలతో ఏడాది మొత్తం పచ్చగా కళకళలాడుతుంది. రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి వేలాది మంది కూలీలు వలసలు వచ్చి మరీ పనులు చేసుకుంటారు. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణ స్థాయి కూడా ఉన్నతంగా ఉంటుంది. 10 ఏళ్ల కిందటే ఇక్కడి భూములు మంచి రేట్లు పలికాయి. రాజధాని ప్రకటనతో కొత్తగా రేట్లు వచ్చాయని చెప్తున్న వాదనలో అర్థం లేదని రైతులు గుర్తు చేస్తున్నారు. అందుకే తమ భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. మీరు 30,000 ఎకరం తీసుకుని ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారా? వ్యాపారం చేయడానికి అయితే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. నదీ తీర ప్రాంత భూముల్లో మటుకు మేము భూములు ఇవ్వము. ఎందుకంటే అవన్నీ కూడా నిత్యం 3 పంటలు పండే భూములు. 3 పంటలు పండే భూముల్లో కూడా వాళ్ళు 1996, 98, 7లోనే ఎకరానికి ₹1,00,000 ఇన్కమ్ కూడా చూసిన రైతాంగం ఉంది అక్కడ. ప్లస్ రెండోది, అరెకరంలో ₹1,00,000 తీసే రైతు ఇవాళకి ఉన్నాడు. అలాంటి భూముల్ని మేము లాక్కుంటాము అంటే రైతులు, రివర్ బెల్ట్లో ఉండే 7 గ్రామాల భూములు రైతులు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైతుల అంగీకారం లేకపోయినా మొండిగా ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎలా ముందడుగు వేస్తారో అంతుపట్టని వ్యవహారంగా మారింది. భూసేకరణ చట్టంలో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ బెదిరింపు ధోరణితో రైతులతో సర్కార్ మైండ్ గేమ్ ఆడుతుందనే వాదన వినిపిస్తోంది. నిన్నటిదాకా పెద్దగా ఎవరూ పట్టించుకోని ప్రాంతం అది. అక్కడి రోడ్ల మీద నిత్యం కూరగాయలు తీసుకువెళ్లే వాహనాలు, పాల క్యాన్లు మోసుకు వెళ్లే వ్యాన్లే దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు అక్కడ కనిపించేవన్నీ ఇన్నోవా, ఆడి, డస్టర్ వంటి ఖరీదైన కార్లే. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న బడాబాబులు ఈ కార్ల నుంచి దిగుతున్నారు. ఇంతకీ వారు ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు? తూళ్లూరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు మారుమోగుతోంది. కాబోయే రాజధాని కావడంతో ఈ ఊరు గురించే ప్రతి చోట చర్చించుకోవడం వినిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ రాజధాని నిర్మాణం కోసం భూములను సమీకరించబోతోంది. దీంతో రైతులందరిలోనూ భయాందోళన నెలకొంది. ఇటీవల వరకు 2-3 కోట్ల రూపాయలు పలికిన ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు రాజధాని ప్రకటన వచ్చాక అమాంతం పడిపోయాయి. నిన్న మొన్నటి వరకు కనీసం ఇక్కడి భూములను కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. కారణం, ప్రభుత్వం భూసేకరణ పేరుతో భూములని లాగేసుకుంటుందనే భయం. అయితే 2 రోజులుగా సీన్ మారిపోయింది. ఖరీదైన కాలలో వస్తున్న బడాబాబులు ఇక్కడి భూములను కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. భూములని ప్రభుత్వం సమీకరణ లేదా సేకరణ పేరుతో లాగేసుకోబోతున్న సమయంలో ఈ బడాబాబులు ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? భూములను కొనేందుకు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలా ఖరీదైన కార్లలో పెద్దోళ్లంతా ఇక్కడికే వచ్చి భూములను కొనటానికి పెద్ద కారణమే ఉంది. ఆ మాటకొస్తే అసలు దీనంతటి వెనుక ఓ పెద్ద మాఫియానే పనిచేస్తోంది. రాజధాని అనే ఒక కారణం మీద ఇంతకుముందు తగ్గినాయి, 2-3 రోజుల నుంచి బాగా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. బీభత్సంగా చెప్పుకుంటున్నారు రేట్లు. అయితే
కొనుగోలు చేసేవాళ్ళు ఎవరంటే పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళందరూ కలిసి దీన్ని డీల్ చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా రైతులుగా అయితే ఎవరు కొంటల. ఉన్నట్టుండి 3 రోజుల నుంచి బీభత్సంగా రేట్లు పెంచారు. అంతకుముందు కొనడానికి కూడా ఇష్టపడలేదు. భూమి ల్యాండ్ ఎక్విజిషన్ అని తెలిసిన తర్వాత కూడా కొనడానికి ఇష్టపడుతున్నారు పొలాలు. ఎందుకు కొంటున్నారు అంటే అదే అర్థం కావట్లేదండి. రోజు జరుగుతున్నాయి, రోజుకి 50-60 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు 70, నేను మొన్నటిదాకా 70 అన్నారండి. ఇప్పుడు 80 లక్షలు 90 లక్షలు కట్టొచ్చింది 2-3 రోజుల నుంచి కన్ఫామ్ అయిన తర్వాత. రోజు వస్తున్నారండి, రోజుకి 50-100 ఇన్నోవా కార్లు, అన్ని కార్లు వచ్చుకుంటున్నారు. ఈ బడాబాబులు తూళ్లూరు సమీప గ్రామాల్లోనే కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఈ బడాబాబులంతా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగల నేతలు. చంద్రబాబు కోటరీలో అతి ప్రముఖమైన వ్యక్తులు. వారి అనుచరులే ఇప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములను కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే 1000 గజాల స్థలం కోసమే కొనుగోలు చేస్తున్నారు. అవును, రైతులనైతే నోరు మూసుకొని ప్రభుత్వం ఏ మూలలో ఇచ్చే స్థలాన్ని తీసుకోవాలి. అదే ఈ బడాబాబులైతే తమకు అవసరమైన చోట తీసుకునే వీలుంది. అది అసెంబ్లీ పక్కన కావచ్చు, హైకోర్టు పక్కనే కావచ్చు. ఏదీ కాదంటే సచివాలయం పక్కనైనా 1000 గజాల చొప్పున తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వంలోని ముఖ్య నేత, కోటరీ సభ్యులంతా తమ అనుచరులను పంపించి రైతుల ముసుగులో ఈ భూములన్నీ కొనుగోలు చేస్తున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వినూత్న ఆలోచనలతో ముందుకు పోతోంది టీడీపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణం కోసం ఆస్తులను అమ్మడానికి రంగం సిద్ధం చేస్తోంది. రాజధాని నిర్మాణం కోసం బిల్డ్ ఏపీ పేరిట ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని కోసం సేకరించిన భూములను ఆ కార్పొరేషన్కు అప్పగిస్తారు. ఆ కార్పొరేషన్ మార్కెట్లో బాండ్లు విక్రయిస్తుంది. పీపీపీ పద్ధతి ద్వారా రాజధాని నిర్మాణం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూములను డెవలపర్ల చేతిలో పెట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. కార్పొరేషన్ బాండ్లు కొన్నవారికి డివిడెండ్లు ఇస్తారు. ఇక రాజధాని నిర్మాణానికి విరాళాలు కూడా సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారికి ఫ్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.